హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వ్లాగ్స్. మీకు నచ్చే టేస్టీ రెసిపీస్. టుడే స్పెషల్ క్యారెట్ రైస్. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినే రెసిపీ ఇది. ఇది సింపుల్గా ఈజీ వేలో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాటిని బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లేత గులాబీ రంగు కలర్ వచ్చే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. ముందుగానే తురుము పెట్టుకున్న క్యారెట్ని ఒక కప్పు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా తిప్పుకోవాలి. ఇది పచ్చివాసన పోవాలంటే 4 లేదా 5 నిమిషాలు పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక ఉడికిచ్చిన ఒక కప్పు రైస్ వేసుకోవాలి. అంటే దీనికి మెజర్మెంట్స్ ఎలా అంటే ఒక కప్పు క్యారెట్కి ఒక కప్పు రైస్ సరిపోతుంది యాక్చువల్లీ. నెక్స్ట్ రైస్లోకి సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. అవును, సాంబార్ పౌడర్ ఎందుకంటే మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ క్యారెట్ రైస్కి. ఈ రైస్ ఎంతసేపు అయినా ఫ్రెష్గా ఉంటుంది. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి గుమగుమలాడే క్యారెట్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.